సమయం కూడా అయిపోయింది. ప్రధానంగా పోలింగ్ నిన్న ముగిసిన తర్వాత ఒకసారి ఆ తీరును పరిశీలిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 గంటలకి 9% మినహా ఉన్నటువంటి పోలింగ్ తర్వాత కూడా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాను అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే నిన్న హైదరాబాద్ అత్యల్పంగా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సికింద్రాబాద్ లాంటి ప్రాంతంలో తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఓటర్లు ఈసారి 5 ఏళ్లలో ఓటర్లు పెరగలేదా, ఓటింగ్ శాతం పెరగదా, హైదరాబాద్ ఇంతేనా అనే ఒక విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న దాదాపుగా 17 పార్లమెంటు స్థానాలకు చూసుకుంటే అత్యధికంగా పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉన్న చైతన్యం హైదరాబాద్లో ఉన్నటువంటి విజ్ఞానవంతులకు, చదువుకున్న వాళ్ళకు లేదా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఓటింగ్ సార్లు నేను చూసుకుంటే అప్పటికీ కూడా చాలా వరకు కొంతమంది నేతలు ఇంటింటి డోర్ టు డోర్ టచ్ చేసి ఓట్లు వేయండి రండి అని ఆహ్వానించినటువంటి పరిస్థితి. ఇటువైపు సెలబ్రిటీలు సైతం ఓటు హక్కు వినియోగించుకుంటేనే వారు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితి ఉన్నా కూడా ఓటింగ్ శాతం పెరగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏంటి, అసలు హైదరాబాద్ ప్రజలకు ఏమవుతుంది ఇవన్నీ కూడా డిబేట్లో చర్చిద్దాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, వారికి ముందుగా నమస్కారం. అలాగే ముఖేష్ గారు ఉన్నారు, అనలిస్ట్, ఆయన పూర్తిగా ఎలా ఉండబోతుందో చెప్తుంటారు, ఆయన కూడా నమస్కారం. అలాగే క్రాంతికిరణ్ గారు బీజేపీ పార్టీ నుంచి, వారు కూడా అందుబాటులో, ముగ్గురికి కూడా నమస్కారం. ప్రధానంగా డిబేట్ పాయింట్కి సంబంధించి ఈరోజు ఓటింగ్ శాతం ఎందుకు హైదరాబాద్కు తగ్గింది, ఓవరాల్గా చూసుకుంటే ఓటింగ్ ఎలా ఉండబోతుంది, ఎవరికి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంది, ఓటింగ్ శాతం తగ్గడం వల్ల, ఇవన్నీ కూడా మాట్లాడదాం. ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కత్తి వెంకటస్వామి గారు చెప్పండి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి ప్రాంతంలో మీకు అనుకూలంగా ఉంటాయని ఇప్పటికే మీరు చాలా అంచనాలు వేసినటువంటి పరిస్థితి. ఈసారి ఓటింగ్ శాతం తగ్గడం ఎవరికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అసలు ఓటింగ్ శాతం హైదరాబాద్ ప్రజలు ఎందుకు ఓటింగ్కి ఇంత పిలిచినా కూడా ఇంత అవేర్నెస్ తక్కువైందా, ఈసీ ప్రాబ్లం, లేకపోతే వాళ్ళే స్వచ్ఛందంగా వెళ్ళట్లేదా, మీరు ఏమనుకుంటున్నారు అసలు? అంటే హైదరాబాద్ లాంటి ఎలివేటెడ్ ప్లేస్ లో ఓటింగ్ శాతం తక్కువ కావడం అనేటువంటిది ప్రజాస్వామ్య సిస్టమ్ లో, అందులో చదువుకున్న వాళ్ళు ఉన్న ఏరియాలో జరగడం అనేది అందరం కూడా విచారించాల్సినటువంటి విషయం. దీంట్లో ఒక కారణము హైదరాబాద్ లో ఉన్న ఓటర్స్, అంటే ఉన్న జనాభాలో చాలా మంది ఓటర్స్ ఆంధ్రాకు సంబంధించినటువంటి ఓటర్ డబ్బులు ఉన్నాయనేది ఒక ఆరోపణ, అంటే ముందు నుంచి ఉంది, అది క్యాన్సల్ కాలేదని. దానివల్ల కూడా కొంతమంది వెళ్ళిపోవడము, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకు కూడా హైదరాబాద్ లో, అంటే తెలంగాణ ప్రాంతంలో ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకు కూడా హైదరాబాద్ లో ఉండడము, వాళ్ళ ప్రాంతంలో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళిపోవడం ఉన్నది అనేది ఒకటి ఆలోచన ఉన్నప్పటికీ అది అంత పర్సెంటేజ్, ఇంత తగ్గేంత పర్సెంటేజ్, ఒకవేళ ఈవెన్ దట్ ఈస్ 10% ఉన్నా కూడా మిగతా 90% అయితే లోకల్సే కదా. మరి లోకల్స్ లో ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉన్నారంటున్నారు, ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారంటున్నారు, తర్వాత పొలిటికల్ అవేర్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారంటున్నారు. వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని అపవాసం చేస్తున్నట్టు లెక్క. తీసుకోకపోవడం అనేటువంటిది శోచనీయాంశం. అయితే ఓటింగ్ ఎప్పుడైనా, అంటే హైదరాబాద్ 50% దాటితేనే అది చాలా గగన పుష్పం అన్నట్టుగా అన్ని ఎన్నికల్లో మనం చూస్తున్నాం. అట్లాంటిది ఈసారి కూడా అంత 50కి దగ్గరగా వచ్చి ఆగిపోయినది. ఈ పరిస్థితిని మనము అనుకూల విషయానికి వస్తే, అనుకూలత అంటే ఆర్గనైజ్డ్ ఉన్నటువంటి పార్టీలకు క్యాడర్, కింది లెవెల్లో పనిచేసేటువంటి క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ గట్టిగానే ఉన్నది. లీడర్లు అటు ఇటు పోవడము, తర్వాత కొంత మొన్నటి ఎలక్షన్స్ లో వెనుకబడిపోవడం అనేది ఉన్నది. మాతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళకి హైదరాబాద్ చుట్టుపక్కల అయితే జిల్లాలలో లేకపోయినా హైదరాబాద్ చుట్టుపక్కల సికింద్రాబాద్ లో వాళ్ళ క్యాడర్ కూడా వాళ్ళకు కూడా బాగానే ఉంటది. మూడు పార్టీలకు కూడా క్యాడర్ ఉన్న దృష్ట్యా ఎవరికి ప్రజలు అంచనా కరెక్ట్ చెప్పలేని పరిస్థితి, ఎవరికి ఎన్నిదానిగా నిలబడతారనేటువంటిది. ఇప్పుడు హైదరాబాద్ అయితేనేమో కొంచెం ఆ హిందూ ముస్లిం ఫీలింగ్ లో ఎంఐఎంకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంటది. ఎప్పుడైనా కూడా ఓటర్స్ కూడా ముస్లిం ఓటర్స్ ఎక్కువ కాబట్టి ఎంఐఎం ఆదరించవచ్చు. మరి సికింద్రాబాద్ సంబంధించి కానీ, చేవెళ్ళకు సంబంధించి కానీ, పర్టికులర్ సికింద్రాబాద్ సంబంధించి అది త్రిముఖ పోటీ ఇంతకుముందు కూడా ఉన్నప్పుడు అడిగినప్పుడు చెప్పాను. ఇక్కడ నిలబడ్డ వ్యక్తులు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్డ్, చాలా సీనియర్ లీడర్స్ ఉన్నారు. అటు కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు పద్మారావు గారు కావచ్చు, ఇటు దానం నాగేందర్ గారు కావచ్చు. ముగ్గురు సమఉజ్జీలుగా ఉన్న దృష్ట్యా ప్రముఖ పోటీ ఉంటది. ఏదన్నా కూడా కొంత మార్జినల్ లో ఎవరు బయటపడ్డా కొంత మార్జినల్ గానే బయటపడే అవకాశం ఉంటది. ఓటింగ్ శాతం తగ్గడం ఒకటి, తర్వాత అందరు కూడా సమఉజ్జీలు ఉండడం ఒకటి. తీవ్రమైన పోటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
ఎవరం కూడా చెప్పలేని పరిస్థితి వాస్తవం అయితే ఏదో అంటే నేను నా పార్టీ కాబట్టి నేను గెలుస్తా అనేటువంటి విశ్వాసం వ్యక్తం చేయొచ్చు, కానీ అది అంత ఈజీగా ఉన్న పరిస్థితి అయితే ఏం లేదు. రైట్ 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 అయితే వెంకటస్వామి గారు చాలా పారదర్శకంగా మాట్లాడారు. ఎస్ క్రాంతికరణ్ గారు, బీజేపీ పార్టీకి సంబంధించి మీరేం మాట్లాడతారు? అంటే హైదరాబాద్లో ఓటింగ్ శాతం పెరగకపోవడానికి కారణం అంటే కొన్ని ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే మాకు ఈ పనులు చేయలేదు, సో ఈ అభివృద్ధి పనులకి ఎక్కడ కూడా అధికారులకి ఎన్నిసార్లు వినవించుకున్నా పట్టించుకోవట్లేదు, మేము ఓటు వేయడం అని బహిష్కరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ హైదరాబాద్లో సెలవులు ఇస్తే ఫ్యామిలీ వెకేషన్ లాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, సెలవులు కూడా ఇచ్చినా కూడా ఓటింగ్కి రానటువంటి పరిస్థితి. సో బీజేపీ పార్టీకి సరంగా అంటే ఈ ఓట్ల పరిశీలన ఒకసారి సరళి చూస్తే పోలింగ్ శాతాన్ని గమనిస్తే కనుక సో మీ పార్టీకి అనుకూలం అనుకుంటున్నారా, లేకపోతే అసలు ఓటింగ్కి ఎందుకు రావట్లేదని మీ అనలిస్ట్లో మీరేం మాట్లాడతారు? అసలు డిబేట్లో పాల్గొన్న వారందరికీ నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పిన బేసిక్ ఫ్యాక్ట్స్ అయితే ఇదైతే వాస్తవాలే. దౌర్భాగ్యమైన విషయం, ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనకపోవడము ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకించి అర్బన్ ఓటర్స్ నిజంగా పాల్గొనకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము, దురదృష్టకరమైన విషయము. ఈ రాజ్యాంగ స్ఫూర్తికే ఒక అవమానం ఒకటి. రెండో విషయము, దీనితో పాటు ఒక సెక్షన్ ఇంకో విషయాన్ని చూసినట్టయితే ఇది ఎక్కడో ఒక చోట ఎలక్షన్ కమిషన్ సంబంధించి జోనల్ కమిషనర్ బిఎల్ఓ వాళ్ళు చేసిన యాక్టివిటీ కూడా ఒక ఫెయిల్యూర్ యాక్టివిటీ. కారణం ఏమిటి అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఇప్పుడు ఉదాహరణకి నేను ఖైరతాబాద్ నియోజకవర్గం చెప్తాను, నాంపల్లి నియోజకవర్గంలో నా అబ్జర్వేషన్ చెప్తాను. ఎమ్మెల్యే నియోజకవర్గంలో దాదాపు ఒక పోలింగ్ బూత్ లో సుమారుగా 1000 నుంచి 1200 ఓట్లు ఉంటే, ఎంపీ ఎలక్షన్ వచ్చేసరికి దాదాపు ఓట్లు అట్లాగే ఉన్నాయి, కానీ ప్రతి ఓటర్ లిస్ట్ లో సుమారుగా 150 నుంచి 200 ఓట్లు డిలీటెడ్ అని స్టాంప్ పెట్టి ఉంది. వాళ్ళందరూ ఎవరైతే ఓట్లు డిలీట్ అయి ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తులు బ్రతికున్నారు. నేను చాలా పోలింగ్ బూత్ లో వెళ్ళి అక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు దాదాపు 30-40 మంది పోలింగ్ బూత్ ముందు నించున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళి తిరిగి బయటకు వచ్చినారు. కారణం ఏంది అమ్మా అని అడిగితే, ఓటర్ లిస్ట్ లో మా పేరు ఉంది కానీ దాని మీద డిలీటెడ్ అనే స్టాంప్ ఉంది, మరి దీనికి కారణం ఏమిటి అని పోయి అక్కడ లోకల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అడిగితే, లేదు సార్ అక్కడ ఓటు డిలీట్ అయి ఉంది, మేము ఓటు వేయడానికి అనుమతి ఇవ్వం. అక్కడ పక్కకు అదే ప్రిమైసెస్ లో ఏ వ్యక్తి అయితే దీని అన్నింటి సూత్రాది బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ ఉన్నాడో, ఆ బిఎల్ఓ కూడా పోయి అడిగిన, అయ్యా నువ్వే కదా దీని అంతా కూడా కర్త నువ్వు ఇంట్లోకి పోయి వాళ్ళని వ్యక్తిగతంగా కలిసినవా, మరి కలవకుండా దేని ఆధారంగా నువ్వు దాన్ని డిలీటెడ్ అని ఫిక్స్ చేసినావు అని కూడా వాళ్ళని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అంటే ఎక్కడో ఒక చోట స్పష్టంగా ఇక్కడ అధికారులు, బిఎల్ఏలు వాళ్ళందరూ కూడా అధికార పార్టీ యొక్క కనుసైగలల్లా ఈ ఓట్లు తగ్గించి ఎక్కడెక్కడైతే ఉదాహరణకి ఖైరతాబాద్ నియోజకవర్గం ఉన్నదో, నాంపల్లి నియోజకవర్గం ఉన్నదో అక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఈ జోనల్ కమిషనర్ల మీద, బిఎల్ఏల మీద ప్రత్యేకించి ఎక్కడెక్కడైతే బీజేపీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ పడే అవకాశం ఉందో అవన్నీ కూడా తగ్గించే ప్రయత్నంలో భాగంగానే నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పోలింగ్ బూత్, నా వ్యక్తిగత పోలింగ్ బూత్ ఉన్నది, సుమారుగా పోయినసారి 500 పోల్ అయితే 480 బీజేపీకి పడ్డాయి. ఆ బూత్ లో 150 ఓట్లు వ్యక్తులందరూ కూడా జీవిస్తున్నారు, బతుకున్నారు, వాళ్ళందరి మీద డిలీటెడ్ అని స్టాంప్ వేస్తున్నారు. లోపల ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓట్ వేయడానికి అనుమతి లేదు. అంటే ఇది ఎక్కడో ఒక చోట అధికారంలో ఉన్న పార్టీ ఎలక్షన్ కమిషన్ ని ఒకటే క్రాంతికరణ్ గారు ముందు నుంచి కూడా అంటే లిస్ట్ వచ్చినప్పుడే చెక్ చేసుకుంటారు సాధారణంగా. అప్పుడు మీరు ఎలక్షన్ ఈసీకి కానీ కంప్లైంట్ చేయడం కానీ లేకపోతే దాని మీద పరిశీలించమని కానీ మీరు విన్నవించినటువంటి సందర్భాలు లేవా? ఇది మా వైపు నుంచి కూడా దాదాపు 25th ఏప్రిల్ ఏదైతే ఎలక్షన్ ముందు వచ్చిన ఎడిక్షన్ లో కూడా, అప్పుడు దానికన్నా ముందు ఎడిక్షన్ లో కూడా డిలీట్ అయ్యలేవు. 25th ఏప్రిల్ ఏదైతే ఎడిక్షన్ వచ్చిందో ఆ ఎడిక్షన్ లో నేను క్లియర్ ఆ ఎడిక్షన్ లో ఓట్స్ అన్ని కూడా డిలీటెడ్ అని స్టాంప్ వేసింది. నిన్న అప్పటికీ కూడా మేము జోనల్ కమిషనర్ గారికి రిప్రజెంట్ చేసినాము. కొన్ని చోట ఎక్కడైతే మేము ప్రిసైడింగ్ ఆఫీసర్ తో అందుబాటులో ఉన్నారు, రిటర్నింగ్ ఆఫీసర్ అందుబాటులో ఉన్నారు, అక్కడ అన్ని కూడా కన్విన్స్ చేసి టెండర్ ఓట్లు వేయగలిగినాం. కానీ ఇది కూడా ఒక మేజర్ కారణం. ప్రత్యేకించి ఈ ట్విన్ సిటీస్ లో హైదరాబాద్ 2 జంట నగరాలలో, అటు హైదరాబాద్ పార్లమెంట్ లో కూడా నేను చాలా చోట గమనించిన, చాలా ఓట్లు కూడా అన్సైంటిఫిక్ గా ఓటర్లు జీవించిన కూడా వాళ్ళని ఏదో రకమైన డిలీటెడ్ అని పెట్టి పక్కకు షిఫ్టెడ్ అని రాస్తున్నారు. ఆ ఓటర్ వచ్చి పోలింగ్ బూత్ వెతుకున్న తర్వాత మళ్ళీ ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే అతను పోలింగ్ బూత్ ఎక్కడో వేరే జిల్లాలో ఓటు కనిపిస్తున్నది. రైట్ 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 ఎస్ ప్రధానంగా
ముఖేష్ గారు, రెండు పార్టీలు వర్షాలు ఉన్నారు. ఇటువైపు బీజేపీ పార్టీ, అటువైపు కాంగ్రెస్ పార్టీ. అసలు ఇద్దరు చెప్తుంది కూడా పూర్తిగా కొంతవరకు ఈసీ కొన్ని చర్యలు సరిగ్గా తీసుకుంటే బాగుండేదని ఒక వర్షన్ బీజేపీ నుంచి వినిపిస్తే, పూర్తిగా ఓటింగ్ శాతం అంటే ఆంధ్రాకి కొంతమంది ఓటర్లు ఉన్నారు, తరలి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంతవరకు అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది, అందుకే తగ్గింది. సో అది డిసైడింగ్ ఏ పార్టీ కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తుందా రాదా, ఒక అంచనా వేయడానికి కూడా అనుకూలంగా లేదన్నటువంటి వాదన వెంకటస్వామి గారు కూడా వినిపించారు. సో మీరేమంటారు? అంటే మన గతం నుంచి చూసుకుంటే కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పోలింగ్ శాతం ఈసారి పెరుగుతుంది అనుకున్నారు, అయినా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి కొన్ని ఏరియాల్లో కనీసం బయటికి రానటువంటి పరిస్థితి కూడా ఉంది, అసలు కనీసం జనాలు కూడా కనిపించలేదు అక్కడ. ఏమంటారు మీరు? దీనికి ముఖ్యంగా 3 రకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి సాంకేతిక కారణం, రెండోది వచ్చేసి సామాజిక కారణాలు ఉన్నాయి, మూడోది రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. సాంకేతిక కారణాల విషయానికి వచ్చేస్తే ఈసీ ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది మన దేశంలో అని కేవలం ఎన్నికల ముందు మాత్రమే వింటూ ఉంటాం. మిగతా 4 సంవత్సరాలు మనకు దాని పదం వినబడదు. ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఎక్కడనో పేపర్లో ఒక మూలకి యాడ్ వస్తుంది. ఆ చేసుకుంటోళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. ఇంకొకటి, బూత్ లెవెల్లో పిఎల్ఓలుగా ఉన్నటువంటి వ్యక్తులని మనం నగరాల్లో చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసి నగర పాలక సమితికి సంబంధించినటువంటి వర్కర్స్ ఉంటారు. ఊర్లలో చూసుకుంటే ఆశా వర్కర్లు, అంగన్వాడికి సంబంధించిన వాళ్ళని మనం పిఎల్ఓలుగా పెట్టాం. ఒక రకంగా గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకు ఆ యొక్క హ్యాబిటేషన్ పేరు మీద కానీ ఆ గ్రామం పేరు మీద కానీ ప్రతి ఒక్కరి మీద అవగాహన ఉంటది. కాబట్టి కొంత మేర ఒక 80% అండ్ అబోవ్ వాళ్ళు తయారు చేసేటటువంటి లిస్ట్ లో ఎటువంటి రాజకీయ ప్రలోభాలు కానీ ఇంకోటి కానీ డబల్ ఓటింగ్ కానీ ఇవన్నీ లేకుండా కొన్ని మంచిగానే జరుగుతాయి. ఈ నగరాల్లోకి వచ్చేసరికి ఈ జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ అంటే మరి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పిస్తుందా ఈసీ కల్పియదా తెలియదు, కానీ వారితో ఎడిషన్ టు దట్ వాళ్ళు చేసే పనికి ఎక్స్ట్రా పని వీళ్ళు చేయించుకుంటారు. వీళ్ళు మమ అన్నట్టు చేసేస్తారండి పని. ఒక్కొక్క బిల్డింగ్ లో ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి అక్కడ ఓటు ఉందా ఇక్కడ ఓటు ఉందా, అసలు ఉందా లేదా, వీళ్ళు ఉన్నారా లేరా, రెంటెడా ఇంకోటా, లేకపోతే వీటికి సంబంధించిన అంశాలకు వచ్చేసరికి ఒక ఓనర్ తోనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళు డీటెయిల్ తీసుకుంటారు. కానీ వాళ్ళు పర్సన్ టు పర్సన్ అయితే కలవరు. ఫ్యామిలీస్ కలవకుండా వీళ్ళు ఎప్పుడు అయిపోతుందిరా ఈ పని అని చెప్పి చేస్తారు. అదొక టెక్నికల్ రీజన్. ఇంకొకటి, మన నగరాల్లో చూసుకుంటే ఒక దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే సాక్షాత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్, నాకు నవ్వొచ్చింది, ఎందుకో తెలియదు. తన కొడుకు ఓటు ఒక పోలింగ్ బూత్ లో ఉందట, తన ఓటు ఒక పోలింగ్ బూత్ లో ఉందట. నాకే ఇటువంటి ఇబ్బంది జరిగింది, సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే 2 దఫాలుగా ఎంపీగా ఉంటుంది, 2 దఫాలుగా కేంద్ర మంత్రి అవుతుంది. ఇలాంటి సమూలమైనటువంటి సంస్కరణలు ఎన్నికల కమిషన్ ద్వారా తీసుకురావడం అనేది అత్యంత అవసరం. ఇంకొకటి, మనకు సైమల్టేనియస్ గా ఆంధ్ర ఎన్నికలకు ఆంధ్ర భారీగా వచ్చపోయినాయి. ఈ డ్యూయల్ ఓటింగ్ సిస్టమ్ ని మాత్రం తీసేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రతి చిన్నది మనం ఆధార్ కార్డ్ ని మ్యాండేట్ గా తీసుకొని వెళ్ళిపోతుంది. అదే ఆధార్ కార్డునే ఓటర్ కార్డే ఓటర్ కార్డుగా ఎందుకు వాడుతుంది? మనకి ఇదొకటి అదొకటి ఎందుకు ఉండాలనేది నాకు ఇష్టం. ఎందుకు అంటే మనం ఆన్లైన్ లో ఆప్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను ఎక్కడ ఓట్ వేయాలి, ఎందుకు ఓట్ వేయాలని నాకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓటర్స్ కూడా గమనిస్తే పౌరులు ముఖ్యంగా సామాజిక బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తుంది. కొన్ని ఒక్కొక్క హాస్పిటలైజ్డ్ ఇంకోటో ఉంటే ఎగ్జామ్షన్, ఒక రిమోట్ ఏరియాలో ఉండడం దాన్ని ఎగ్జామ్ చేసుకోవచ్చు. కానీ మనం గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి అడిగినప్పుడు ఓటు నీకు చేతనైతే ఎందుకు వేస్తున్నావు అని మన పోలింగ్ బూత్ దగ్గర నేను అడిగిన ఒక ముసలావిడ అడిగితే, నేను ఇంకా చచ్చిపోలేదు కదా నాయన, నేను చచ్చినాక ఓటేస్తానండి. ఎందుకనంటే ఆ బాధ్యత వాళ్ళకు కనబడుతుంది. నగరాలలో చూస్తే మీరు ఇంతకుముందు అన్నట్టు వెకేషన్స్ పోయినట్టు నేను ఈ రోజు కొన్ని ఇంగ్లీష్ పేపర్లలో చూసినాను. 3 రోజులు వరుసగా 2 రోజులు సెలవులు వచ్చి ఇంకొక రోజు వచ్చేవరైతే వెకేషన్ ట్రిప్స్ కి వెళ్ళిపోయినటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఓటర్ లిస్ట్ అప్డేట్ చేసుకుంటారు. చూడండి, బుక్ మై షోలో ఇంకెక్కడనో టికెట్ బుక్ చేసుకుంటే సింపుల్ గా వాళ్ళు ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి దాన్ని చూసుకుంటూ ఉంటారు. మీరు బాధ్యతగా ఉండాల్సినటువంటి ఒక ఓటు హక్కును ఎందుకు చూసుకోరు అనేది ఒక ప్రశ్నార్థకమైన రాజకీయ, చాలా బాధాకరం, ఒక రకంగా చాలా బాధపడాల్సిన. రాజకీయంగా చూసుకుంటే 3 రకాల స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో పోటీ చేసే వాళ్లకు ఆ ఓటర్ లిస్ట్ మీద ఉన్నటువంటి గ్రిప్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆ ఏరియా ఆఫ్ ద పీపుల్ మీద విపరీతమైనటువంటి అవగాహన ఉంటుంది. ఓటర్ టు యూ కెన్ ఐడెంటిఫైడ్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ ఫోన్ నెంబర్లు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి లీడర్ దగ్గర. మనం ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ దగ్గరికి వస్తే ఆయనకు ఒక 4 మండలాలు 5 మండలాల్లో
కొంచెం ఇన్డెప్త్ గా వెళ్ళడం, దూరంగా ఉన్నటువంటి ఓటర్లతో కూడా మాట్లాడడం, తీసుకురావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి 5 నుంచి 7 నియోజకవర్గాలు ఉంటాయి ఒక పెద్ద సెగ్మెంట్ అయిపోయే వరకే స్థానికంగా వీళ్ళు ఎవరినైతే నమ్ముకుంటారో ఎమ్మెల్యేలో, మాజీ ఎమ్మెల్యే, ఇంకోలో వీళ్ళు ఆ పోల్ మేనేజ్మెంట్ అనేది రాకపోవడం. ఇంకొకటి ఏంటంటే కొంతమంది బలవంతపు ఓటర్లు ఉంటారండి. ఏదో రిమోట్ ఏరియాలో బతకపోయిన వాళ్ళు ఉంటే నాకు ఏ లీడర్ ఫోన్ చేయలేదని అలిగి రాని వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే అంశం మనం ఓటర్లకు ఒకటి అలవాటు చేసి ఏంది వాళ్ళకి అంటే గుర్తు చేయాలి, మీరు ఓటు వేయాలి, ఓట్లు ఎలక్షన్స్ అవుతున్నాయి, రండి ఓటు వేయండి. వాళ్ళకి తెలుసు ఓటు వేయాలంటే క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. ఓటు ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నారంటారా? ఖచ్చితంగా ముఖేష్ గారు మీరు అన్న మాట నేను కూడా విన్నాను. మాకు సహచరులు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే మాకు ఇంకెవరు పిలవలేదు ఏ పార్టీ వాళ్ళు కూడా, అందుకే మేము ఓటు వేయడానికి వెళ్ళట్లేదు అని కూడా చెప్పారు. మీరు అన్నది నిజమే. నిన్న 2 గంటలు పోలింగ్ బూత్ లో నిలబడుతూ రకరకాల ఒపీనియన్ తీసుకున్నాను నేను తిరుగుతూ మా ఊర్లో. ఏంది అని అంటే కొంతమంది ఎవరు వీళ్ళు వచ్చినా వాళ్ళ సంగతి ఏదైనా ఉంటే స్థానిక సంస్థలలో చెప్తామని వాడు రాడు ఆ రోజు అంటే అట్లా బలవంతంగా పట్టుకొచ్చి వేయించడం ఒకటి. వాళ్ళకి కావాల్సిన రవాణా ఖర్చులే కావచ్చు, మంచి మర్యాదలు చేస్తున్నారు కదా, నోట్లు మద్యం, వీటి ద్వారా కొంచెం ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేటటువంటి సూచనలు లేకపోలేదు. దీన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిటీ తీసుకోవాలి. రాజకీయ నాయకులు కూడా కొంచెం వాళ్ళు ముఖేష్ గారు మళ్ళీ మనం మాట్లాడదాం, కొనసాగిద్దాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ వెంకటస్వామి గారు ఉన్నారు, ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎస్ వెంకటస్వామి గారు చెప్పండి. ఎస్ దాదాపుగా ముఖేష్ గారు చెప్పిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సినవి. ఎస్ ఇంకొకటి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే బీఆర్ఎస్ పార్టీయా బీజేపీ అని కాదు కానీ, సో ఇక్కడ నార్మల్గా ఓటర్లకు చైతన్యపరచాల్సినటువంటి అవసరం అంటే ముందు నుంచి కూడా కేవలం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందనో అప్పుడు మాత్రమే కాదు, ముందు నుంచి కూడా ఎప్పటికప్పుడు ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఆ తీసివేతలు అవన్నీ కూడా ముందు నుంచి పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం రాజకీయ పక్షం నుంచి కూడా ఉందని ముఖేష్ గారు చెప్పారు. సో మీరేమంటారు? నేను అగ్రీ విత్ ముఖేష్. రాజకీయ పక్షాలు ఓట్ పర్సెంటేజ్ ని తమ ఓట్ల కోసం పెంచుకోవడం అవుతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కూడా ఆ ఓట్ పర్సెంటేజ్ మాకు పడకపోయినా పర్వాలేదు కానీ ఓట్ పడాలనేటువంటి ఓటు ఉపయోగించుకోవాలనేటువంటి దృక్పథంతో పోతే మంచిది. కొన్ని దేశాలలో నాకు గుర్తున్నంత వరకు స్విట్జర్లాండ్ సంథింగ్ ఒకటి నార్వే అనుకుంటాను, అంటే నిర్బంధ ఓటింగ్ సిస్టమ్ ఉంది. సో ఇక్కడ నిర్బంధ ఓటింగ్ ఏంటంటే డబ్బులు ఇస్తేనే వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. నేను స్వయంగా ఎమ్మెల్యేగా పోటీ చేసినాను. సో ఈ రోజు డబ్బులు పంపలే మీ దగ్గర నుంచి కాబట్టి మేము ఓట్లకు రావని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అది ఒక రాజకీయ సంప్రదాయంగా ముందు నుంచి ఒక క్రీడ అలవాటు చేసేసారు. అది అలవాటు అంటే ఇప్పుడు మీరు ఎత్తు ముందా చెట్టు ముందా అన్నట్టుగా రెండు పక్షాల నుంచి ఉంటుంది. మీరు అన్నట్లు ప్రజల నుంచి అలవాటు పడ్డారు, రాజకీయ నాయకులు ఇవ్వడం మొదలు పెట్టారు. రెండు వైపుల నుంచి ఉంది, ప్రజల నుంచి ఉంది, రాజకీయ నాయకులు ఇవ్వడం మొదలు పెట్టారు. నేను ఒప్పుకుంటాను. రాజకీయ నాయకులలో ఇప్పుడు ఎవరికి ఎగ్జామ్షన్ లేదు, మా పార్టీ కానీ మిగతా పార్టీలకు తైలాలు ఇవ్వడం, ఓట్ల కోసం తైలాలు ఇవ్వడంలో ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. ఇట్ ఇస్ అ షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ అండ్ ఇండియన్ ఓటింగ్ సిస్టమ్ లో ఓటర్ కు రాజకీయ పార్టీలకు ఇది షేమ్. నేను వితౌట్ ఎనీ అజిటేషన్ చెప్తున్నా. అంటే కొంత నియమాలు ఉన్నటువంటి పార్టీలు కూడా, నియమాలు ఉన్నాయని చెప్పుకునేటువంటి పార్టీలు కూడా దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఇలా ఎవరు కూడా అంటే అసలు మేము అలాంటి వాళ్ళని టికెట్లు అడిగితే మీ దగ్గర పైసలు లేవంటున్నారండి. నేను కాదు, నా పార్టీ కాదు, బీజేపీల పరిస్థితి అదే, టిఆర్ఎస్ ల పరిస్థితి అదే, లేదా ఈవెన్ కమ్యూనిస్టులు ఒకవేళ పోటీ చేస్తే వాళ్ళ పరిస్థితి. పైసలు పట్టుకొని పోవాలి, పైసలు సంచులు పట్టుకొని పోయి ప్రజలకు ముందు క్యాల్కులేషన్ ఎంత ఖర్చు పెడతారు, ఈయన ఎంత ఖర్చు పెట్టగలరు అది చూసి కూడా సామాజిక వర్గాల సమీకరణల కంటే ముందు కూడా ఇది కూడా చాలా ఫ్యాక్టర్ అయిపోయింది టికెట్ ఇవ్వాలంటే. అంటే అది మన దురదృష్టం, ఈ భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క దురదృష్టం. ఆ రాజ్యాంగంలో ఏం రాసిందో మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. పార్టీల నేతలు, పార్టీల నడిపేటోళ్ళందరూ కూడా మనం అందులో పాల్గొన్న మేమందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అట్లా చేసుకుంటే ఏదైనా బాగుపడతారేమో. రెండోది ఏంటంటే మన దేశంలో జనరల్ గా నేను ఒక టీచర్ గా 30 ఏళ్ళు నేను టీచర్ గా చేసిన వాటికి చెప్తున్నాను, బాధ్యత రాహిత్యం ఎక్కువ సార్ ఈ దేశం. హక్కుల కోసం కొట్లాడడం కూడా ఎక్కువనే ఉంటది, బాధ్యత రాహిత్యం కూడా ఎక్కువనే ఉంటది. ఇప్పుడు ప్రతి పౌరుని యొక్క బాధ్యత కానీ ఎడ్యుకేటెడ్, ఇప్పుడు మీరు లిస్ట్ తీయండి, ఓట్ వేయని వాళ్ళ ఎడ్యుకేటెడ్ 80% ఉంటారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, హై
5 జాబ్లలో ఉన్న వాళ్ళు ఇప్పుడు జాబ్ లో ఉండి మా అనుభవం చెప్తున్నాం, మేము ఎంప్లాయీస్ కూడా పనిచేసినాం కాబట్టి ఇది పోస్టులు ఒకటి వేస్తుంది వేయకుండా ఏంది అనేటువంటి పరిస్థితి వస్తుంది. లేదా పోస్టులు అమ్ముకునేటువంటి దరిద్రం. నేను నర్సంపేటలో పోటీ చేసినప్పుడు నేను ఎంప్లాయీని, నేను ఉద్యోగ సంఘాల నుంచి పోటీ చేసినోడిని, ఉద్యోగ సంఘాల లీడర్ను. 900 ఓట్లు పోలైతే నాకు 3 ఓట్లు పడ్డాయి. సో వాట్ డస్ ఇట్ మీన్ అంటే నేను పైసలు ఇవ్వలే, మిగతా వాళ్ళు పైసలు ఇచ్చినారు. సో కాబట్టి ఈ ఓట్ను అమ్ముకోవడము, నేను సామాన్యుడు వాడు తిండికి లేక అమ్ముకుంటాడేమో కానీ అసామాన్యుడు అనేటువంటి ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీ వాళ్ళు కూడా ఓటు అమ్ముకునే పరిస్థితి. ఈసారి ఎలక్షన్ కమిషన్ నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఈసారి ఆ ఓటును అమ్ముకునేటువంటి పరిస్థితి లేకుండా పోలింగ్ కేంద్రాల్లో వేసేటువంటి ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చినారు. దానివల్ల కొంత అంటే ఎడ్యుకేటెడ్ ఓటు, పోస్టల్ బ్యాలెట్ విషయంలో కొంత మంచి జరిగిందని నేను భావిస్తున్నాను. ఎక్కువ పోలింగ్ కూడా అయిందని నేను నా అంచనా. సో ఇది ఇట్లా చాలా వాళ్ళు చెప్పినట్టుగా టెక్నికల్ గా కొన్ని, ముఖేష్ గారు చెప్పినట్టుగా టెక్నికల్ గా కొన్ని. నేను ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ స్టేట్ మెంబర్ అండి, నేను మా పార్టీకి సంబంధించి. వెంకటస్వామి గారు మీరు ఏమైనా మీ పార్టీ ఆఫీస్ కానీ హైకమాండ్ కానీ ఇలాంటి రిప్రజెంటేటివ్ తీసుకెళ్తారా భవిష్యత్తులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేము తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ పక్షాన నేను స్వయంగా నేను దిలీప్ గారు అంతా కలిసి వినోద్ రెడ్డి గారికి మేము వికాస్ రాజ్ గారు కలిసినాం. ఇప్పుడు బ్రదర్ అన్నట్టుగా కొన్ని డిలీటెడ్ పడ్డట్టున్నది బీజేపీ నుంచి అని, అది పార్టీలు లేదు గవర్నమెంట్ మేనేజ్. ఇప్పుడు స్టేట్ లో ఒకవేళ ఎలక్షన్ కమిషన్ మేము మేనేజ్ చేసే పరిస్థితి అధికార పార్టీలకు ఉంటే కేంద్రంలో మరి మోడీ గారికి కూడా ఉన్నట్టే అవుతుంది. అది మనల్ని మనం కించపరచుకోవడం వద్దు. ఎలక్షన్ కమిషన్ టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఆయన నాకు చెప్పినాడు 5 lakhs ఓట్స్ ఈ మధ్య కాలంలో అసెంబ్లీ నుంచి పార్లమెంట్ మధ్యన వివిధ కారణాల చేత అంటే వివిధ కాంప్లైంట్స్ దాంతో హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 5 లక్షల ఓట్లు డిలీట్ అయినామని చెప్పినాడు ఆయన. మేము అది బోగస్ ఓట్లు అనే చెప్పినాడు ఆయన. మాకు వచ్చిన కాంప్లైంట్ బట్టి బోగస్ ఓట్లు తీసినాను. బోగస్ ఓట్లు తీసే దాంట్లో గుంపులో గోవిందలాగా మా పని అయిపోవాలని మమ అనిపించుకోవడమే ముఖేష్ గారికి చెప్పినట్టుగా మమ అనిపించుకో గిన్నె ఐడెంటిఫై చేసినాం, ఇన్ని తీసినామని చాలా బాధ్యతారహితంగా బిఎల్ఓలు అంటే ఉన్నటువంటి ఓటర్స్ ను, బతికున్నటువంటి ఓటర్స్ ను, నిజమైన రియల్ ఓటర్స్ కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉన్నది అనేది చాలా స్పష్టం. ఈ 5 లక్షలలో అంచనా ప్రకారం 25% అన్న అట్లా రియల్ ఓటర్స్ తొలగించబడి ఉంటారేమో. అంటే రికార్డ్ కావాలి. ఇప్పుడు కాంప్లైంట్ వచ్చింది, మేము తొలగించినాము, బోగస్ ఓట్లు అనేటువంటి రికార్డు ఎలక్షన్ కమిషన్ కావాలి. ఆ ఎలక్షన్ కమిషన్ ఎవరి మీద ఆధారపడితే బిఓలు ఏం చేయాలా, మేము చేసిన చూపించుకోవడానికి ఒక ఈ తప్పు పని చేసి ఉంటారు. సో అట్లా కూడా కొన్ని ఇప్పుడు బీజేపీకి సంబంధించిన మిత్రులు చెప్పినట్టుగా కొన్ని అలైవ్ ఉన్నటువంటి అది కూడా దొరికింది. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక పెద్ద ఆఫీసర్ అంటే మాజీ ఆఫీసర్ అనుకుంటా ఏబి వెంకటేశ్వర్ గారి వారి భార్య కూడా డిలీటెడ్ లో ఉన్నదని మనకు వచ్చింది. కాబట్టి దీన్ని నేనేమంటానంటే ఈ ఎడ్యుకేటెడ్ ఏవైతే ఉన్నారో వీళ్లకు బాధ్యత లేదా? రేపు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పోలింగ్ బూత్ దగ్గర పోయినాక మాది డిలీట్ అయినారంటే మరి ఎలక్షన్ కు పోల్ చిట్టీలు పంచినారు. ఈసారి పోల్ చిట్టీలు కూడా పంచలేదండి. పోల్ చిట్టీలు చాలా వరకు కూడా అందలేదని మనకి కంప్లైంట్స్ వచ్చాయి. చాలా వరకు వాళ్ళు బూత్ పంచలే. పార్టీలు కూడా ఎలక్షన్ కమిషన్ పంచుతాని పార్టీలు అనుకున్నాయి, పార్టీలు పంచలే అని ఎలక్షన్ కమిషన్ అనుకున్నది. రెండుకు మమ అనిపించుకోవడం ఏదో పాలు పోస్తారు. ఇక్కడ కొట్టొచ్చినట్టు అంటే ఓటర్ యొక్క నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. వాళ్ళు పంచుతారులే అని ఒక ధీమా కూడా ఉన్నారేమో. నెంబర్ 1 బాధ్యత ఓటర్ది అంటున్నా నేను. రాజకీయ పక్షానికంటే ముందు నేను ఈ దేశ పౌరుడిగా నేను బతుకున్నా అని ఆయన ముఖేష్ గారు చెప్పినట్టుగా ఒక లంబాల తండాలో 221 ఉంటే 220 కోట్లు వేసినారు. ఎందుకు వేసినారు? అవేర్నెస్ అంటే వేయాలనేటువంటి ఉత్సుకత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మా మదర్ మొన్ననే చంపారు. మా మదర్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో ఓటేసినది. మదర్ కు అంటే మేము తీసుకపోవాల్సింది 90 years పైన ఉంటది. షీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ నేను వేయాలి బిడ్డాలని చెప్పింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో తర్వాత చదువుకోని వాళ్ళకు ఉన్నంత ఓటు ఇట్లా గౌరవము చదువుకున్న పెద్దలలో లేదనేది చాలా స్పష్టం. ఓటు ఉందా లేదా? మా మదర్ 4 సార్లు అడిగినాను. మా మదర్ కి ఏమో ఎడ్యుకేషన్ లేదు. మా మదర్ అడిగింది నా ఓటు వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారు. ఎలక్షన్ గానీ ఖచ్చితంగా ఓటు వేయాలి బాధ్యతగా ఫీల్ అవుతారు. మా తమ్ముడి ఇంటికాడ కూడా అడిగింది. మా తమ్ముడి ఇంటికాడ అక్కడ ఉందా ఇక్కడ ఉందా అని. మా మదర్ ఏజ్ ఆఫ్ 90 years. దిస్ అవేర్నెస్ ఇస్ నాట్ ఇన్ ఎడ్యుకేటెడ్. షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది హైలీ ఎడ్యుకేటెడ్ సో కాల్డ్ హైదరాబాద్ లో
ఎస్ వెంకటేశ్వర గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ క్రాంతికరణ్ గారు చెప్పండి, మీరు చెప్పండి. ఇందాక మాట్లాడుతూ కొన్ని డిలేట్ అయ్యే ఓట్లు అని చెప్పి కూడా చెప్పారు. అంటే ముఖేష్ గారు మాట్లాడినా, వెంకటస్వామి గారు మాట్లాడినా ప్రధానంగా అన్ని వైపుల నుంచి, అంటే ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ అనే కాకుండా టెక్నికల్గా కానీ, లేకపోతే పౌరుడిగా ఉండాల్సిన బాధ్యతకు సంబంధించి కానీ, రాజకీయ పార్టీలకు సంబంధించి కానీ, ఈసీ కానీ పూర్తిగా అందరూ సమిష్టి కొంతవరకు ఉంది ఓట్లు ఈరోజు పోల్ అవ్వకపోవడానికి కానీ, లేకపోతే చైతన్యం రాకపోవడం కానీ మాట్లాడుతున్నారు. సో మీ పార్టీ పరంగా సో అలాంటి రిఫరెండం ఏమైనా తీసుకువెళ్ళి సో భవిష్యత్తులో సో మీరు ఏమైనా చేసే అవకాశాలు కనిపిస్తే, మీరు ప్రధానంగా క్రాంతికిరణ్ బీజేపీ పార్టీకి సంబంధించి మీరు ఏమంటారు? సార్ బేసికల్ గా ఒక చిన్న సమస్య పర్టికులర్లీ మన హైదరాబాద్ అర్బన్ లో వచ్చిన సమస్య ఏమిటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నోడల్ ఏజెన్సీ జిహెచ్ఎంసి. ఈ ఓటర్ లిస్ట్ మేనేజ్మెంట్ అంతా చేసేది కూడా ఒక నియోజకవర్గం స్థాయిలో జోనల్ కమిషనర్. ఈ జోనల్ కమిషనర్ చాలా ఫ్రీక్వెంట్ గా ఆల్ పార్టీ మీటింగ్ హోస్ట్ చేస్తూ ఉంటారు. ఓటర్ లిస్ట్ సంబంధించి ఏదైతే అడిషన్స్ డిలీషన్స్ సంబంధించిన విషయాలు, దీని మీద చర్చలు రెగ్యులర్ గా ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా ఆయన హోస్ట్ చేసి మీటింగ్స్ పెడుతూ ఉంటారు. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఈ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, జోనల్ కమిషనర్ ఆల్ పార్టీ మీటింగ్స్ తోని సక్సెస్ఫుల్ గా మీటింగ్ పెట్టినప్పటికీ ఫీల్డ్ లెవెల్లో ఎవరైతే ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారో, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో, చాలా మంది ఆ రిసోర్స్ పర్సన్స్ వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్, ఏదో వేరే డిపార్ట్మెంట్లలో చిన్న డిపార్ట్మెంట్ నుంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా బిఎల్ఓ లాగా అక్కడక్కడ జిహెచ్ఎంసి వాళ్ళని హైర్ చేసుకొని పని మీద పెడుతుంటారు. నేను చాలా మందిని గమనించిన, నేను 2-3 నియోజకవర్గాలలో చాలా మైక్రో లెవెల్లో వెళ్ళి తిరిగినప్పుడు ఎవరెవరైతే బిఎల్ఏలో ఉన్నారో దాదాపు 3-4 నెలల నుంచి జీతాలు రాక వాళ్ళు ఏదో ఇక తప్పదు అన్నట్టుగా పని చేస్తున్నారు. అంటే ఆ క్రమంలో ఏదో ఇక చెయ్యాలి, తప్పదు, ఎప్పటికైనా సరే జీతాలు వస్తాయి కానీ ఇది చేయాల్సిన పని అయితే చేయాలి అనే ఒక దృక్పథం తప్ప సంపూర్ణమైన అదే ఇది నా కీ రిజల్ట్ యాక్టివిటీ, ఇది నేను చేయాల్సిన అదే ఎంప్లాయీ, నేను ఇది చేయాల్సిన వర్క్ ఉంది నాకు అని డూస్ డోంట్స్ ఏవైతున్నాయో అట్లా ఏమి ఎక్కడ కూడా స్టిపులేట్ అయ్యలేవు. దాని వల్లనే ఇది బేసికల్ గా ఈ సమస్య వచ్చింది. కనీసం అట్లీస్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదైతే నోడల్ ఏజెన్సీ ఆధారంగా పనిచేస్తున్నారు కదా, దాంట్లో వాళ్ళు బేసిక్ గైడ్ లైన్స్ ఫ్రీజ్ చేసుకొని ఫీల్డ్ లెవెల్ వరకు, గ్రౌండ్ లెవెల్ వరకు ఈ బిఎల్ఓ ఎవరైతే యాక్చువల్ గా ఒక నియోజకవర్గంలో ఒక బూత్ లెవెల్లో పనిచేసే ఫంక్షనరీకి వరకు చేరాల్సిన జీతపక్షాలు చేరేటట్టు చూడాలి. ఒకటి. రెండోది, వాళ్ళు చేయాల్సిన ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయి కూడా అవి ఫ్రీజ్ చేసి వాళ్ళతో పని చేయించేటట్టు వాళ్ళ బిఎల్ఓల మీద ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారో కదా వాళ్ళు కూడా మానిటర్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తేనే దీన్ని ఎక్కడో ఒక చోట ఈ డిలీషన్ యాక్టివిటీ, అడిషన్ యాక్టివిటీని శానిటైజ్ చేసుకొని ప్రాపర్ గా పోవచ్చు. రెండోది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఎంపీ ఎలక్షన్స్ ఏదైతే జరిగినాయో బతికొండి ఓట్ డిలీట్ అయిన చాలా మందిని మేము డైరెక్ట్ గా మేము కూడా ఫేస్ చేసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఖచ్చితంగా లిఖిత పూర్వకంగా మా వైపు కూడా మేము రిప్రజెంట్ చేస్తాం. రైట్ ముఖేష్ గారు, ఇక్కడ ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే, అంటే ఏపీకి అంటే ఎక్కువగా జనాలు తరలి వెళ్ళిపోయారు. దాదాపుగా 25 లక్షల మంది వెళ్ళారని ఒక అంచనా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ పోలింగ్ శాతం కూడా దాదాపుగా గతం కంటే చూసుకుంటే పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 20% తేడా కనిపిస్తుంది. అంటే 78, 79, సో 80 కూడా ఉండే అవకాశం ఉంది. పూర్తిగా నైటు 11-12 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే, అంటే ఇక్కడ నుంచి వెళ్ళటం అనేది ఒక ఎత్తు అయితే, చాలా వరకు ఇక్కడ ఓట్లు ఉన్నవారు ఓట్లు వేయనటువంటి పరిస్థితి కూడా చూసాం. సో అంటే ఓట్లు వేయని వారికి కానీ, లేకపోతే డబల్ ఓట్లు ఉన్నవారికి కానీ, మీరు ఇందాక మాట్లాడినట్టు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం అనేది ఒక మంచి ఆలోచన. సో అలాంటి ఆలోచనల దిశగా వెళ్ళాలి. లేదంటే ఓటు వేయకపోతే ఖచ్చితంగా వారు ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంత కోత విధించడము, లేకపోతే ఫైన్ వేయటము, లేకపోతే వారికి ఓటు వేసే హక్కు ఆ కార్డు ఏదైతే ఉందో దాన్ని నిలుపుదల చేయడం, ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం అంటే కొన్ని దేశాలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా. లేదంటే ఓటు వేయినప్పుడు ఖచ్చితంగా ఎందుకు ఓటు వేయలేదు అనే ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్ అలాంటి ఏమైనా ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తే, కొత్త విధానాన్ని తీసుకొస్తే మారే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, మీకు ఎన్నికలు జరిగే రోజు జీతంతో కూడినటువంటి పే లీవ్ ఇస్తాం అని చెప్తారు. కానీ చాలా కంపెనీస్ ఏం చేస్తాయి అంటే, నిన్న తెలుసుకుంటే చాలా ఐటీ కంపెనీస్ వర్క్ చేయనటువంటి కంపెనీలు లీవ్ ఇచ్చినట్టే ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగిన్ కండి అని చెప్పాడు. మాట్లాడాలి అసలు ఏంది ఈ పరిస్థితి అంటే, ఇది వాస్తవం. మీరు ఈ అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ కింద ఈ లేబర్ యాక్ట్స్ ఇవన్నీ పనిచేయనప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఆయనకు, ప్రధానమంత్రి చెప్పిన ఆయనరు, ఈ విధంగా కొంచెం ఇది
ఏమంటారు మన ఆర్థిక 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 మాంద్యం సంబంధం పెట్టుకున్నటువంటి విషయాలు. లేదండి, దురదృష్టవశాత్తు ఈ కంపెనీస్ అన్ని పొలిటికల్ పార్టీ లీడర్స్ అయి ఉంటాయండి. ఈ ఐటీ Yes, కంపెనీస్ yes. కానీ ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ వీటి ద్వారా ఏమైతుంది అంటే వాళ్ళు బేఖతారు చేస్తారు. ఈ ఎవరైతే అధికారులు చెప్తారో వాడిని ఏంది చెప్పేది, ఇనేది నేను, నా 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 కంపెనీలో ఎంపీ ఉంటాడు, పార్ట్నర్, ఎమ్మెల్యే ఉంటాడు. కాబట్టి వీళ్ళంతా ఒక సిల్లీ విషయంగా తీసుకొని ప్రొడక్టివిటీని పెంచుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలనే మార్గం తప్ప ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించరు ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా. ఇంకొకటి, ఎన్నికల్లో ముఖ్యంగా అనారోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణం నెలకొంది. వెంకట సామాన్య చెప్పినట్టు మీరెన్ని కోట్లు పెడతారు, మేమెన్ని కోట్లు పెడతాం, అసలు నీకు బండ్లకు డీజిల్ ఉందా నువ్వు ప్రచారం చేయడానికి, నువ్వెట్లా ఓటు అడుగుతావు, అలా అలా ఉందండి పరిస్థితి. ఎందుకంటే నిన్న మనం కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే కూడా అత్యంత కష్టపడి పార్టీ అధికారంలో లేనప్పుడు ఉన్నవాళ్ళు ఈ రోజు తెర మీద ఉన్నారా అని అంటే అది ఒక ప్రశ్న. ప్రతి దగ్గర రాసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, చేసిన వాళ్ళు, గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు, వీళ్ళంతా ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చేసరికి ఆ ఎన్నికల్లో పాల్గొనలేనటువంటి పరిస్థితి, ఆ దీనస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ డబ్బు మధ్యముగా చలామణిలోకి రావడం వల్ల ఈ ఎన్నికలు అనే పర్సంటేజ్ తగ్గుతుంది. ఇంకొక ముఖ్యమైనది అంటే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రజలు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఎవరెన్ని పెడితే ఎవరు గెలుస్తారు అని చెప్పి పబ్లికే మాట్లాడుకుంటారు. 20 పెడితే గెలుస్తారు, 30 పెడితే గెలుస్తారు అని చెప్పి అంటే అంత నీచ స్థాయికి దిగజార్చింది మాకు రాజకీయ పార్టీ నిస్సంకోచం. ఇంకొకటి ఏంటి అంటే మనం సరే ఈ పార్టీలు ఎట్లా ఉన్నాయి, ఎన్నికలు, వీటి విషయానికి వచ్చేసి పక్కన పెట్టి మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెడితే గెలుస్తామనే నీచ స్థాయికి దిగజారు. రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అదే జరుగుతా ఉన్నాయి. ఎవరైతే పైసలు ఇస్తారో, ఎవరు చేస్తారో, వాళ్ళకి అలవెన్సెస్ కొడతారో వాళ్ళకి మాత్రమే ఓట్లు వేసే దిశగా 80% మంది యూత్ పాల్గొనలే. ఓటర్ శాతం ఓట్లలో పాల్గొనటువంటి వాళ్ళు ఎవరైతే 100% వాళ్ళు యూత్ పార్టిసిపేట్ చేయరు. వాడు ఏదో నెట్ఫ్లిక్స్, అమెజాన్ పెట్టుకొని సినిమా షికారు, ఫోన్ బాధకారం నడుస్తుంది తప్ప ఈ ఎలక్షన్ అలాంటి వాళ్ళకి ఏంటంటే ఓటు మీద తిరిగే కనీస అర్హత ఉండదు, గాలి వీచే హక్కు ఉండదు. వాడు దేశం వదిలే ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయ్ వేయకపోతే కూడా డైరెక్ట్ మనకు ఆధార్ కార్డు ఫీడింగ్ ఉందండి, వానికి వచ్చే అలవెన్స్ మొత్తం మనకి డిమోషన్ చేసి పడేసారు. ఒక సమర్థవంత చట్టాలు రావాలి. ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ ప్రైవేట్ కంపెనీస్ ఇవన్నీ నడిపే వాళ్ళు ఎన్నికల్లోకి రావద్దండి. ఇది ఆరోగ్యకరమైనటువంటి అంశం, మాట్లాడుకుంటే పెద్ద సబ్జెక్ట్ కానీ ఖచ్చితంగా మనల్ని ఎవరు పాలిస్తున్నారు అంటే ప్రజాప్రతినిధులు అనడం కంటే పైసలు పాలిస్తున్నాయి అనడం కరెక్ట్ ఏమో అనిపిస్తారు. ఎస్ ఎస్ అంటే మీరు అన్నట్లు ఇంకో పాయింట్ కూడా ఉంది. అంటే రాజకీయ నాయకులు నడిపించింది బిజినెస్ మ్యాన్స్ అని కొన్ని దాని మీద సినిమాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అంటే చాలా వరకు ఎస్ ముఖేష్ గారు చెప్పండి. క్రోనిక్ క్యాపిటలిజం అంటాం కదండి. క్రోనిక్ క్యాపిటలిజం మన ఇండియాలో ఉన్నది, అది ఒక తారాస్థాయికి చేరింది. కాబట్టి మీరు ఎన్నికల కమిషన్ కాదు, ఏ కమిషన్ ఇచ్చినా మీకు సుప్రీంకోర్టు బరాబర్ మీకు నోటీసులు పంపితే కూడా బేఖతారు చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎస్ ఎస్ వెంకటస్వామి గారు, ఎస్ ఇంకొకటి అంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఏపీకి వెళ్ళటం కానీ లేకపోతే కొన్ని ఫ్యాక్టర్స్ కూడా మాట్లాడారు. సో ఇక్కడ ఇందులో ఇంకొకటి మాట్లాడితే చాలా వరకు కూడా బాధితారహితమైనటువంటి ఓటర్లు కూడా ఉన్నారు. సో ఓటు వేయడానికి ఇందాక మాట్లాడినట్లు మీరు మాకెవరూ చెప్పలేదు, లేకపోతే డబ్బులు ఇవ్వలేదు, సో అలాంటి ఓటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ ప్రధానంగా మాట్లాడుకోవాల్సి వస్తే అంటే ఇప్పుడున్నటువంటి ఎన్నికల పోలింగ్కి సంబంధించి కానీ సో 5 ఏళ్ళలో ఓటర్ల శాతం కూడా పెరిగింది. అంటే ఏపీకి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇక్కడ ఓటర్ల శాతం పెరిగింది. సో ఆ ఓటింగ్ శాతం ఓట్లుగా మారిందా పడిందా అనేది మాత్రం ప్రశ్నార్థకరంగా క్లియర్ కట్గా కనిపిస్తుంది. పెద్ద తేడా లేదు. అంటే 2019కి ఇప్పటికీ 2018 అసెంబ్లీకి కానీ ఇప్పటికి కానీ ఎక్కడ మార్పు ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో ఇక్కడ ఈసీ నుంచి కానీ లేకపోతే రాజకీయ పార్టీల నుంచి కానీ కొన్ని మార్పులు రావాలని మాట్లాడుకున్నాం. ప్రధానంగా అంటే కొన్ని దేశాల్లో ఇందాక మనం మాట్లాడినట్టు ఓటు వేయకపోతే వారికి ప్రభుత్వ పథకాలు కట్ చేయడమో లేకపోతే డబ్బుల్లో కొంత కోత ఫైన్ లాంటిది విధించడమో లేకపోతే ఓటునే రద్దు చేయడం ఇలాంటి కొన్ని దేశాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఓటు వేయలేదంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకు అంటే లేకపోతే అత్యవసర పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, లేకపోతే కొన్ని పరిస్థితులు అవి కూడా అట్లాంటివి కూడా చేయాల్సిన రివ్యూ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటర్లు ఎవరు వేయలేదు. సో ఇలాంటిది ఏమైనా ఒక పద్ధతి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? డెఫినెట్ గా నిర్బంధ ఓటింగ్ అనేటువంటిది మరి మన దగ్గర సాధ్యం అవుతుందా కాదా
మనకున్నటువంటి ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువ కదా, ప్రతిదీ మనం ఏ సంస్కరణ తీసుకొచ్చినా దానికి లూప్ హోల్స్ ఎతికేటువంటి ఒక కొంతమంది రెడీ అయిపోతారు. ఇప్పుడు నిర్బంధ ఓటింగ్ అన్నా అనుకో, మన వ్యక్తి స్వేచ్ఛకు భంగం కల్పిస్తున్నారని ఒక సంఘమైన బయలుదేరుతారు. ఇట్లా మన దగ్గర కొద్దిగా డీవియేషన్స్ ఎక్కువ కాబట్టి దాని సాధ్యాసాధ్యాలు అందించాలి. రెండోది అంటే పథకాల కంటే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఉంటే సార్, చివరికి ఎలక్షన్ కమిషన్ అది కొన్ని సందర్భాలలో చాలా మంది సమంజసం కాదు అన్నప్పటికీ అసలు మీరు ఎలక్షన్ లో పాల్గొంటే చాలు, మీకు అభ్యర్థులు ఎవరు ఇష్టం లేకపోతే నోటా కేయండి అని ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చింది కదా. అంటే ఇంకోటి నోటా కాకపోయినా మీరు లోపలికి వెళ్ళి సో మీరు ఇంక్ వరకు వెళ్ళి పూర్తిగా ఓటు వేయకుండా మీ ఓటుని మేము ఓటు వేయట్లేదు అనేటువంటి వ్యతిరేకత తెలియజేయచ్చు. అది కూడా ఒక కొత్తగా ఉంది. సో చాలా వరకు ఓటర్లకు అవగాహన లేకపోవచ్చు. సో నోటా వేయకపోయినా కూడా అసలు మొత్తం ఎన్నికలే వద్దు, ఎన్నికల్లో మేము వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని కూడా చెప్పొచ్చు. సార్ ఇప్పుడు ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అనేటువంటిది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము అది సమర్థనీయం కాదు సార్. కానీ పోలింగ్ బూత్ వరకు వెళ్ళి వ్యతిరేకించవచ్చు, అదొక సిస్టమ్ ఉందని చెప్తున్నారు. నోటా కేయడం అంటే దట్ డజంట్ మీన్ దట్ అది నాకు ఇప్పుడు ఎవరు నచ్చలేదని, నోటా మీన్స్ నాకు ఏ అభ్యర్థి నచ్చలేదు అంటే కొత్త అభ్యర్థి ఉంటే ఓటు వేసేవారేమో, అదొక డౌట్ క్లియర్ అవుతుంటుంది. బట్ ఓటే వేయకపోతే పోలింగ్ బూత్ లోకి వెళ్ళి సో అక్కడ సైన్ పెట్టి వేయకపోతానంటే ఇప్పుడు నీకు ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడున్న మనకు వ్యతిరేకించినట్టు అన్కాన్స్టిట్యూషనల్ అయితే కదా. ఓట్లు వద్దని అంటే నక్సలైట్లు అంటున్నారు, ఓట్లు వద్దని, ఓట్ సిస్టమ్ వద్దని నక్సలైట్ అంటున్నారు, బహిష్కరిస్తామని అంటున్నారు. అది కాదు కదా, ఓట్లను ప్రజాస్వామ్యంలో పాల్గొనాలి కదా తప్పనిసరిగా. ఓటు వేయాలి, వ్యతిరేకతని చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఏమైతే అనుకుంటున్నామో వ్యతిరేకతను నేనేమంటున్నా, వ్యతిరేకతను నిరసనను వ్యక్తం చేయొచ్చు అని ఓటు వరకు వచ్చి నిరసన వ్యక్తం చేయడం వేరు, ఓటు లేకుండా ఇంట్లో పడుకొని ఎంజాయ్ చేయడం వేరు. ఏసీ రూమ్లలో పడుకొని బాధ్యతారాహిత్యం, అది బాధ్యతతో కూడినటువంటి ఐటీ సెక్టర్ లో ఉన్నారు సార్, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ఎర్నింగ్, హైలీ ఎడ్యుకేటెడ్ ఈ ఐటీ సెక్టర్ అంతా ఓట్లు వేయరు సార్. వాళ్ళకి ఏమని చెప్పాలా మనము? వాళ్ళకి మీ సంక్షేమ పథకాలు కట్ చేస్తానంటే నాకు ఎక్కువ నెలకు 2 లక్షలు శాలరీ వస్తుంది, నీ సంక్షేమ పథకం ఎందుకంటాడు. అది కాదు నేను అనేది. అంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మన ముఖేష్ గారు అన్నట్టుగా బాధ్యతను తెలిసి, బాధ్యత ఇది ఈ దేశ పౌరుడిగా నా బాధ్యత అనేటువంటి అవేర్నెస్ వాలంటరీగా ప్రజలలో ఒక మార్పు రావాలా, ప్రజానీకంలో సమాజంలో ఒక మార్పు రావాలా. ఆ మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలా, పార్టీలు ప్రయత్నం చేయాలా, ప్రజా సంఘాలు ప్రయత్నం చేయాలా, ఇటు గవర్నమెంట్ సిస్టమ్స్ పనిచేయాలా. అప్పుడు మాత్రమే ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ ఎడ్యుకేటెడ్ ఓటు ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎడ్యుకేటెడ్ ఓటు తోటి. చివరికి ఏమైందంటే అది సమంజసం కాకపోయినా ప్రజలు ఇస్తామన్నా ఊరూర వస్తున్నాడు, ప్రజలు ఇస్తానన్నా రాడు కదా ఎడ్యుకేటెడ్ రాడు కదా. కాబట్టి ఇది అవేర్నెస్ తోటి రావాల్సింది తప్పనిసరిగా. ఇది మనందరి బాధ్యత. దాని విషయంలో మేము పార్టీ పరంగా ఏం చేస్తాం అనేది కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలో నేను ఉన్నాను, ఆల్ ఇండియా కాంగ్రెస్ లో నేను ఉన్నాను. తప్పనిసరిగా దీని మీద మేము చర్చ పెట్టిస్తాం. తప్పనిసరిగా మా అధిష్టానం మొత్తం పార్టీ పరంగానే ఈ దిశగా డెఫినెట్ గా ఓటింగ్ శాతాన్ని పెంచడం, అందరూ ఓట్లు వేసేటట్టుగా పార్టీలకు అతీతంగా ఇది ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మేము డెఫినెట్ గా మా వైపు నుంచి మీ ద్వారా నేను చెప్తున్నా, అంటే నేను వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ గా నేను ఇనిషియేషన్ తీసుకొని దీని మీద కొంచెం చర్చ మా పార్టీలో పెట్టి తప్పనిసరి చేయిస్తాం. వెరీ గుడ్ థింగ్ వెంకటస్వామి గారు. ఎస్ క్రాంతి గారు చెప్పండి. అంటే ప్రధానంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే సో ఇక్కడ ఎలాంటి రూల్స్ వస్తే బాగుంటుంది ఈసీ కానీ, అంటే ఎవరి విశ్లేషణ వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు, అందరికీ ఏకాభిప్రాయం, ఖచ్చితంగా మార్పు రావాలి అన్ని వైపుల నుంచి. సో మీరు ప్రధానంగా ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది ఈసీ నుంచి కానీ, లేకపోతే ప్రజలకి బాధ్యత తెలియాలి, మనంగా ఓటు వేయాలి, సో మన వ్యతిరేకతని లేకపోతే మనకు ఉన్నటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాలి, మన తలరాతను మనం ఒక సామెత ఉంది, రాజకీయాలకు మనం వద్దని కూడా, కానీ మనకు రాజకీయాలు అవసరం, ఖచ్చితంగా మనం రాజకీయాలకు అవసరం. ఎందుకంటే ఆ ట్యాక్సులు కట్టాలి, ఎవరు కూర్చున్న ఓటు వేసినా వేయకపోయినా అందులో పార్ట్ ఆఫ్, సో ఖచ్చితంగా మనం చేయాల్సింది, అందులో ఎవరికి ఎగ్జామ్షన్స్ ఉండవు. సో ఖచ్చితంగా దానికి చైతన్యం కూడా రావాల్సిన అవసరం ఉంది. మీరేమంటారు? ఇందాక పెద్దలు అన్నట్టు కూడా డెమోక్రసీలో ఎలక్షన్ అనేది ఒక పెద్ద ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ లో నేను కూడా పాల్గొనాలి అనే స్పృహ అనేది ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళకి, పౌరునికి ఉండాల్సిన వేరే మినిమం థింగ్. కానీ దౌర్భాగ్యం విషయం, ఇంత కంపల్షన్ ఓట్ అనే సిస్టమ్ లేకపోవడం వల్ల ఈ రకంగా జరుగుతుంది అనేది అయితే స్పష్టమైన కారణం, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో
ఆధార్ ఎనేబుల్ ఓటింగ్ సిస్టమ్ కూడా ప్రస్తావించింది. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా సముఖంగా దాన్ని స్వీకరించలే, దాని మీద చర్చ కూడా సరైన రీతిలో జరగనీయలే. కాబట్టి ఒక్కటి ప్రతి రాబోయే రోజులన్నా కనీసము అన్ని పొలిటికల్ పార్టీలు ఒక కామన్ ఒపీనియన్ కి వచ్చి ఈ కంపల్షన్ ఓట్ అనే సిస్టమ్ తీసుకొచ్చి తెస్తే కనీసం ఈ ఎలక్షనరింగ్ ప్రాపర్ గా జరుగుతుందనే ఒక అభిప్రాయం. రెండోది, మీరు ఇందాక సాఫ్ట్వేర్ సెక్టర్ లో అన్నట్టు ఈ ఐటీ ఓరియంటెడ్ వాళ్ళు కూడా ఏదో ఒక సాగుతోని ఓటు వేయకుండా పోవడము ఈజీగా చెప్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఒకనొక అంటే టెక్నోక్రాట్స్ వీళ్ళందరూ కూడా టెక్నాలజీ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ ని కూడా ఇంటర్నేషనల్ స్పియర్ లో ఇప్పుడు ఆన్లైన్ ఓటింగ్ అనేది కూడా చాలా అడాప్టబుల్ ఆప్షన్ ఆఫ్ ఓటింగ్ కింద కన్సిడర్ చేస్తున్నారు, విత్ ఆల్ సెక్యూరిటీ లెవెల్స్ మేనేజ్ చేసుకుంటా. కాబట్టి కమింగ్ డేస్ లో ఈ కంపల్షన్ ఓట్ అనేది ఉండాల్సిందే. ప్యారలల్ గా ఈ ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ ని కూడా ముందుకు తీసుకొస్తే ఈ రకమైన అంటే వాళ్ళకున్న వర్కింగ్ స్పియర్ లో నుంచే ఓట్ వేసే అవకాశం కల్పిస్తే ఈ రకమైన కనీసము ఓటింగ్ పర్సంటేజెస్ పెరిగి డెమోక్రసీలో అందరూ పాల్గొంటారని నా అభిప్రాయం. ఎస్ ముఖేష్ గారు చెప్పండి. ఆన్లైన్ ఓటింగ్ అంటే కంపల్షన్ ఓటింగ్ అది ఒకటి తీసుకొస్తున్నారు. ఒక్క నిమిషం. ఎలక్షన్ కమిషన్ ఈసారి చెప్పండి విత్ అంటే సాలరీ తో పాటుగా సెలవు ఇచ్చినారు, పేమెంట్ తో సహా. అప్పుడు కూడా కదలకుంటే ఎట్లా మరి? ఇప్పుడు దిస్ ఇస్ ఆర్డర్ ఫ్రమ్ ది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా మీకు ఈ రోజు సెలవు ఇస్తున్నాము, ఆ సెలవు సాలరీతో కూడిన సెలవు ఇచ్చినారు. సాలరీ కట్ చేసేది లేదు, అది ప్రైవేట్ కంపెనీ వాడు కూడా కట్ చేయడానికి లేదు. ఒకవేళ అట్లా కట్ చేస్తే మీరు కంప్లైంట్ చేసి ఎలక్షన్ కమిషన్ తోటి చర్యలు తీయించుకునేటువంటి అవకాశం ఉంది. ఇంత వెసులుబాటు ఇచ్చినాక కూడా కదలకపోతే డెఫినెట్ గా అది బద్ధకం అంటారా, నిర్లక్ష్యం అంటారా, ఈ దేశ వ్యవస్థ పట్ల గౌరవం లేనటువంటి వ్యవహారం అని నేను భావిస్తున్నా. వెరీ గుడ్ పాయింట్. ముఖేష్ గారు మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ అంటే భవిష్యత్తులో అలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజంగా మనం మన దగ్గర నుంచి మన ఇంటి దగ్గర నుంచి మనం ఓటు వేసుకునే విధానం ఒకటి వస్తే ఓటింగ్ సాధ్యాలు కూడా పరిశీలించాలి, ఒకసారి మాట్లాడాలి. ఎందుకు అంటే మనం కరోనా ముందు చూసుకున్నాం, వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అని కూడా ఎవరు కలగడం లేదు. ఆ కాలంతో పరిణామాలు వస్తాయి. ఆ పరిణామాలు వచ్చినప్పుడు కొత్త టెక్నాలజీని ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఇంతకుముందు ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే ఇప్పుడు 5G ఫోన్స్ వాడుతున్నాం. ముఖేష్ గారు మీ వాయిస్ కట్ అవుతుంది. ముఖేష్ గారు ఇప్పుడు వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. అయితే మనం ముందుగా ఏదైతే ఈ ప్రజలని మనం నిందించే ముందు, వ్యవస్థను నిందించే ముందు ఈ వీటన్నిటిని ఒక్కొక్క ఫ్రేమ్ వర్క్ చేసే రాజకీయ పార్టీలకు ముఖ్యమైనటువంటి బాధ్యత ఉండదు. ఈ పవర్ పాలిటిక్స్ లో భాగంగా అనారోగ్యకరమైనటువంటి పోటీని సృష్టించి ఈ ఎన్నికల మీద, ఈ ప్రజాస్వామ్యం మీద ప్రజల్లో అసలు విశ్వసనీయత అనేది లేకుండా పోయిందండి. ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణం. ఎవరు గెలిస్తే ఏంది, వాళ్ళు ఏదో సంపాదించుకుంటానికి గెలుస్తున్నారు, వాళ్ళు ఇంత ఖర్చు పెడుతున్నారు అని చెప్పి ప్రజలు రాజకీయాలపై చాలా సిల్లీగా మాట్లాడుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో చాలా చీప్ గా. అసలు ఆ మాటలు గనక మనం విని ఉంటే ఈ రాజకీయాలు అంటేనే ఒక కంపరం ముట్టేలాగా తయారు చేసినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందనంటే ఈ పొలిటికల్ పార్టీస్ వ్యవస్థ. నేనేమనుకుంటానంటే మన ఎంఎన్ రాయ్ గారు చెప్పినట్టు మన పార్టీ రహిత ప్రజాస్వామ్యం ఎన్నికల వరదల్లో, పార్టీల వరదల్లో పడి అలాంటి ఏదైనా కొత్తది ఉంటే దాన్ని పక్కకు పడేసినాం. బహుశా నెహ్రూ కాలంలోనే తను చెప్పినాడు ఎంఎన్ రాయ్ గారు, ఈ దేశానికి ఒక కాంప్లెక్స్ గా ఉన్నటువంటి దేశానికి మనకు ముఖ్యంగా ఇది రాష్ట్రాల సమూహాలనే దేశం అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ జాతీయ పార్టీల ఎన్నికల్లో ఖచ్చితంగా జాతీయ పార్టీలకే వేయాలని ఒక మోటో ఏదైతే తీసుకొని వస్తున్నారో, స్థానిక పార్టీల ప్రాబల్యం తగ్గడం అంటే ప్రజల యొక్క పార్టిసిపేషన్ తగ్గడమే. ఇవన్నిటి దృష్ట్యా ఏంది అని అంటే పార్టీలెస్ డెమోక్రసీ సిస్టమ్ వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వందల కొత్త వ్యక్తులు మనకు పుట్టుకొని వస్తారు కొత్తగా. ఎట్లయితే మనం కేరళలో చూస్తాము, ఇది అక్కడ ఎలక్షన్ ఖర్చు చాలా తక్కువ ఉంటదంట, ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉంటారు, అక్కడ పోలింగ్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఎక్కడెక్కడో బతకడానికి పోతారు, వాళ్ళకు రాజకీయాల మీద విపరీతమైనటువంటి అవగాహన ఉంటుంది. మనం ఏం మ్యానిపులేట్ చేయలేము అక్కడ పోయి. అలాంటి వ్యవస్థ రావాలి. అఫ్కోర్స్ అక్కడ కమ్యూనిస్టు పార్టీలు పాలన
ఎస్ ముఖేష్ గారు, మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు, కొంచెం టెక్నికల్. ఎస్ క్రాంతికరణ్ గారు, ఎస్ చెప్పండి. ప్రధానంగా అంటే ఇంకొకటి మనం ఇంకా ఫ్యాక్టర్స్ మాట్లాడుకుంటే, సో భవిష్యత్తులో ఆన్లైన్ ఓటింగ్ అని మీరు ఇందాక మాట్లాడినటువంటి పరిస్థితి, సో అలాంటివి వస్తాయని భావించాలి బీజేపీ పార్టీ కానీ, లేకపోతే మిగతా పార్టీలతో క్రోడీకరించుకొని సో అలాంటి కొత్త విధానానికి ఈసీ ఏమైనా భారత ఎన్నికల సంఘం సో కొత్త ప్రణాళిక చేయబోతుంది భవిష్యత్తులో అని ఆశించవచ్చు మనం? ఎస్ క్రాంతికరణ్ గారు, ప్యాటర్న్ ఉంటాయి. ఎస్ చెప్పండి. ఈ దేశము స్వాతంత్రం అయినప్పుడు ఈ దేశంలో ఓటింగ్ సిస్టమ్ ఏంది? బ్యాలెట్ మోడల్ ఓటింగ్ సిస్టమ్. రాను ఈసీఐఎల్ అనే ఒక ఈవీఎం మిషన్ ప్రస్తావించిన తర్వాత ఈవీఎం ఆధారంగా ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా టెక్నాలజీ జనాలు అడాప్ట్ అవుతుంటారు, టెక్నాలజీ యూజర్ ఫ్రెండ్లీ అవుతుంటది. కాబట్టి ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ వేరే కంట్రీస్ లో కూడా ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ జనాలు అడాప్ట్ చేసుకున్నారు. provided election commission should have such a full-proof voting system model. దాన్ని ఇప్పుడు దాన్ని ఒక వాళ్ళకి ఏదైతే మ్యాప్ అయినా, ఇప్పుడు వాళ్ళ మొబైల్ నంబర్ మ్యాప్ అయ్యి, వాళ్ళ ఐడి కార్డ్ దానికి మ్యాప్ అయ్యి, ఈ రకంగా ప్రాపర్ గా మ్యాపింగ్ చేసుకొని ఒక పర్టికులర్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ క్రియేట్ చేసిన తర్వాత దాని ఆధారంగా ఆన్లైన్ మోడల్లో ఓటింగ్ చేస్తే రాబోయే రోజుల్లో అది చాలా ఈజీలీ ఇంప్లిమెంట్ అవుతుంది అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఇండియన్స్ ఆర్ వెరీ టెక్నో అడాప్టబుల్ పీపుల్. చాలా ఈజీగా మన ఇంట్లో పిల్లలు కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారు. కాబట్టి ఓటింగ్ అనేది, ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ అనేది పెద్ద అదేమో రాకెట్ సైన్స్ కాకపోవచ్చు. వెరీ ఈజీలీ ఇఫ్ ఎట్ ఆల్ ఎలక్షన్ కమిషన్ దీంట్లో ఈ దిశలో ఎక్స్ప్లోర్ చేసి ప్రభుత్వానికి ఏమైనా ప్రస్తావన పెడితే చాలా ఈజీగా అది యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ కంక్లూడ్ చేస్తారు. చివరిగా చెప్పాల్సిన విషయం చెప్పాలంటే ఏం చెప్తారు క్రాంతికిరణ్ గారు? సార్, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నిత్య నూతనం చిరు పురాతనం అనే సిద్ధాంతంతో ముందుకు పోతున్న ఒక పార్టీ. ప్రజలందరికీ కూడా ఓటింగ్ సిస్టమ్ లో, ఈ డెమోక్రసీలో పాల్గొనాలి అని ప్రేరణ కలిగించి అందరూ కూడా ఈ డెమోక్రసీలో పాల్గొంటూ ప్రతి ఒక్క పాత్ర కూడా ఎన్నికలలో ఉండాలని భారతీయ జనతా పార్టీ పక్షాన నా ఒక ఒపీనియన్. రైట్ నెక్స్ట్ వెంకటస్వామి గారు చెప్పండి. మీరు చెప్పండి. అంటే ఒక బలమైన సిస్టమాటిక్ రావాల్సి, సిస్టమాటిక్ వస్తే నేను అందరం సిస్టమ్కి అనుగుణంగానే పనిచేయాల్సిన అవసరం. ఇప్పుడు ఒకవేళ ఒక సిస్టమ్ ఓన్ చేయాలంటే మీరు వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, ఎవరు వచ్చినా సో ఆ పాస్వర్డ్ ఓపెన్ చేస్తే అలాంటి ఒక సిస్టమాటిక్ రావాల్సిన అవసరం ఉందంటారా? సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు టెక్నాలజీ ఎక్స్ప్లోరేషన్ తోటి మనము ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఆన్లైన్ ఓటింగ్ ఇట్లాంటివన్నీ మనం తీసుకురావచ్చు. కానీ ద పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ దర్ ఇన్ ద ఈ పర్సెంటేజ్ ఆన్లైన్ ఓట్ వేయించుకోవడం ఇదంతా కూడా వాళ్ళ సంఖ్య తక్కువనే ఉంటుంది. ఇంకోటి ఈ ఎక్స్ప్లోరేషన్ తో పాటు ఎక్స్ప్లాయిటేషన్ కూడా అవకాశం ఉన్నది ఈ టెక్నాలజీలో. ఈవీఎంల మీద మనకి ఎంత గొడవ జరిగిందో మనం చూసినాం. సో దాన్ని ప్రూవ్ చేస్తామా, ప్రూవ్ చేయడం, ఇప్పటికి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో టెక్నాలజీ డెవలప్మెంట్ షుడ్ నాట్ లీడ్స్ టు ది ఎక్స్ప్లాయిటేషన్. ఎక్స్ప్లోరేషన్ ఓకే, బట్ ఎక్స్ప్లాయిటేషన్ కు దారి తీయకుండా మనం వారు అన్నట్టుగా, క్రాంతి గారు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ గా కంట్రోల్ ఉండేటువంటి పరిస్థితి వస్తే ఆన్లైన్ కూడా మనం అలో చేయొచ్చు. నేను ఇంకోటి ఏమంటున్నా, బేసికల్ గా ఒక్కరోజు ఈ దేశంలో, ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు నిర్ణయంలో ఒక్కరోజు సమయం లేనటువంటి దౌర్భాగ్య స్థితి ఉన్నదండి ఈ దేశం. ఎంత టైం వేస్ట్ చేస్తారండి ఈ దేశంలో? నేను ఒక టీచర్ను, నేను ఒక అంటే ఒక సామాజిక కార్యకర్తను, ఎన్ని చూస్తలేమండి, ఎంత వేస్ట్ చేస్తారు సమయము. వృధా విషయాలకు వేస్ట్ చేసేటువంటి ప్రజానికము, అందులో ఎడ్యుకేటెడ్. ఇప్పుడు మీకు ఓటు తగ్గింది ఎక్కడ సార్? ఎడ్యుకేటెడ్ ఏరియాలు కదా, ఎలివేటెడ్ ఉన్నత విద్యావంతులు ఉన్నటువంటి ఏరియాలో ఓటింగ్ తగ్గుతుంది. ఈజ్ ఇట్ నాట్ ద షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ దీస్ పీపుల్? ఎందుకు చదువుకున్నారు వాళ్ళు? ఈ దేశ రాజ్యాంగం కూడా చదివిన వాళ్ళు కదా వాళ్ళు, ఈ దేశంలో అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కదా. కాబట్టి చదువుకున్న వాళ్ళు ఎక్కువ ప్రశ్నిస్తారు. కాబట్టి నిర్బంధ ఓటింగ్ అనేటువంటి సిస్టమ్ వస్తేనే మంచిది నా ఉద్దేశంలో. దానికి తీర్మానం ఏం చేసిన నిర్బంధ ఓటింగ్ ఉండాలా, అది చదువుకున్నాడైనా ఏ పార్టీ వాడైనా. తర్వాత పార్టీలకు సంబంధించి ముఖేష్ గారు చెప్పినట్టుగా డెఫినెట్ గా ఈ ఓవరాల్ సిస్టమ్ లో పార్టీలదే ప్రధాన బాధ్యత అంటున్నాను.
నేను నార్త్ ఈస్ట్ నుంచి ఇక్కడ దాకా చూసిన పైసల ప్రభావం కారణంగా గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి డబ్బుల కారణంగా నార్త్ ఈస్ట్ ఏరియా, నేను అక్కడ ఇన్ఛార్జ్ నార్త్ ఈస్ట్ ఇండియా, అసలు చాలా నియతగున్న ప్రజలు కూడా ఇలా కొన్ని పార్టీలు, ఇప్పుడు పార్టీ పేరు తీసుకుంటే ఇది జనరల్ డిస్కషన్ కాబట్టి నేను అనను, కానీ నేను ఎగ్జాంపుల్ అంటే ఎవిడెన్స్ నేను వెంకటస్వామి గారు కంక్లూడ్ చేయండి టైం మనకి. అరుణాచల్ ప్రదేశ్ లో కానీ, త్రిపురలో కానీ, అస్సాంలో కానీ, లేదా మిజోరాంలో కానీ చాలా నియతగా ఉండేటువంటి ప్రజలు ఇలా పైసలకు దాసమైనటువంటి స్థితిని ఇలా వారు చెప్పినటువంటి ప్రధానమంత్రి గారి మోసం వచ్చింది. ఇది పార్టీల అతీతంగా నేను మాట్లాడుతున్న అన్ని పార్టీలు దీంట్లో బాధ్యతనే. ఈ ఎలక్షన్ లో జరుగుతున్నటువంటి మిస్ మేనేజ్మెంట్, ఏదైతే ఈ అక్రమాలు ఏవైతున్నాయో వీటన్నిటి కూడా అన్ని పార్టీలు బాధ్యులే. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ కి ఈ పవర్ రావాలా, ఈ అన్ని పార్టీలను శాసించి ఇది కరెక్ట్ కాదు అని శాసించే స్థితి ఎలక్షన్ కమిషన్ కు ఉండాలా. అట్లాంటి పవర్ ఎలక్షన్ కమిషన్ కు ఉంటే, ఒక శేషన్ లాంటి వ్యక్తి అక్కడ కూర్చుంటే డెఫినెట్ గా దేర్ విల్ బి ఎ చేంజ్. ఆ చేంజ్ ప్రజల్లోనూ, పార్టీలోనూ, లేకపోతే ఓటర్స్ లోనూ వస్తుందని భావిస్తున్నాను. ఎస్ ఫైనల్ గా ముఖేష్ గారు, మొత్తం మనం ఈరోజు డిస్కషన్ అయితే చాలా ఆరోగ్యకరంగా భారతదేశానికి, లేకపోతే రాష్ట్రానికి ఒక మంచి దృక్పథంతో మాట్లాడుకున్నారు. చివరిగా మీరేం చెప్తారు? మనము కాంగ్రెస్ నేత ఒక అతను శామ్ పిట్రోడా అని ఉంటుండే, ఈవీఎంల మీద ఈ మధ్య హల్చల్ అయినటువంటి విషయం, ఈవీఎం ట్యాపింగ్ మీద తను పెట్టినటువంటి సెషన్ లో నేను చాలా విన్నాను తనకి. అంటే అలాంటి ఒక ఇంటలెక్చువల్ ప్లస్ దట్టు కాంగ్రెస్ పార్టీకి మంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి తను లేవనెత్తిన అంశాలకు ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఉండే. అంటే ఈవీఎంల మీద ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలనే నివృత్తి చేయలేనటువంటి స్థితి నుంచి మనం ఈరోజు ఆన్లైన్ ఓటింగ్ అని అంటే ఇక మూకుమ్మడిగా కంపెనీస్ పెట్టుకొని ఏదైతే వాట్సాప్ లో డంప్, అంటే ఇంకోటి ఫోన్లు కూడా డ్రాప్ అవుతున్నాయి, ఫోన్లే డ్రాప్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ ఫోన్ లో ఓటింగ్ ఎలా చేస్తారు? డ్రాప్ అవుతుంది. పనికి వాళ్ళనటువంటి విషయాలను మనం వాట్సాప్ లో చదువుతున్నాము, అసలు ఎటువంటి శాంటిటీ లేకుండా, అథెంటికేషన్ లేకుండా న్యూస్ చదువుతున్నాం. కాబట్టి ఓటింగ్ కంటే ముందు ఫస్ట్ ఈ రాజకీయ పార్టీల మీద విశ్వసనీయత వచ్చినప్పుడు వీళ్ళు ఏ కొత్త వ్యవస్థను చెప్పినా ప్రజలు స్వీకరిస్తారు, అందులో పాలు పంచుకుంటారు, అది బాగుంటది. వెంకటస్వామి అన్నట్టు ఒక్క విషయం ఏంది అంటే, ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఓట్లు వేస్తలేరో మీ మీడియా ద్వారా నేర్చుకున్నది ఏంది అంటే, మొట్టమొదటిసారిగా డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనేది ఎన్నికల ద్వారా, ఓట్ల ద్వారా మనం ఎన్నుకోవాలనే సిస్టమ్ ఏదైతే ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు మొట్టమొదటిగా వచ్చినప్పుడు వీళ్ళు ఎవరికి ఓటు ఇవ్వద్దు, ఎవరికి ఓటు అంశం మీద ఒక గమ్మత్తైనటువంటి చర్చ జరిగిందండి. ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంది అని అంటే, కార్మికులకు ఓటు ఇవ్వద్దు మనకు అని అంటే, జీతం తీసుకునేటటువంటి ఎవరికైనా కార్మికుడే, ఆయన కంపెనీలో ఏ స్థాయి ఎంప్లాయ్ అయినా ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీలకు మనం ఓటు ఎందుకు అని అంటే, వీళ్ళు ఒకరి మీద ఆధారపడి బతికేటటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వీళ్ళు ఎవరికి వేయాలి అని చెప్పి ఆ కంపెనీ యజమాని కావచ్చు, ఇంకోటి చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యంలో ఆ ఎన్నికల్లో వాళ్ళకు ఒక అది ఉండదు అని చెప్పి వీళ్ళకి ఫస్ట్ నిరాకరించారు. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చినాం, అసలు మనకు ఓటు హక్కు ఏంది, ఎవరు ఇచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు, మనకు వద్దంటే కూడా ఇచ్చిర్రు కదా, ఇందులో మరి ఇచ్చినప్పుడు మనం ఎందుకు వినియోగించుకుంటలేము అనే విషయాలను కూడా ఈ రోజు ₹1,00,000 జీతగాడు కానీ 10 లక్షల జీతగాడు కానీ ఇలాంటి చారిత్రక అంశాలు తెలుసుకొని ఆ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. దయచేసి సరే ఏదైతే జరిగింది, ఎన్నికలు అయిపోయినాయి, మన దగ్గర అయిపోయినాయి, కానీ రేపు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంతా దురదృష్టవశాత్తు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళంతా ఒక 20-30% అన్న పైసలు తీసుకోకుండా ఓట్లు వేస్తే సంతోషం. మనం దాని తర్వాత కూడా మాట్లాడుకుంటాం. మరి 20% అంటున్నారు ముఖేష్ గారు మీరు. అది దుస్థితి. వెంకటస్వామి లాంటి వాళ్ళు ఒక ఎమ్మెల్సీ గాను లేకపోతే ఇట్లా చట్టాలు చేసే దగ్గరికి పోవాలి అని అంటే పైసలు లేవు, నాకు టికెట్ వద్దు అనే కాడికి కాకుండా ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో పాల్గొని తెలుగున్న వాళ్ళంతా అసెంబ్లీకి పోవాలి తప్ప బ్లా 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 ఏదో. ముఖేష్ గారు మనం ఎంత మాట్లాడినా సమయం మాట్లాడుతున్నాం, కంక్లూడ్ చేసేయండి చివరిగా. అదే అండి, పార్టీల మీద ఎప్పుడైతే విశ్వసనీయత ప్రజల్లో నేను చాలా యాక్టివ్ గా ఈ ఎంప్లాయీస్ లో ఉన్నవాడిని, ఎంప్లాయీస్ రిప్రజెంటేటివ్ గా ఉన్నవాడిని. తర్వాత తెలంగాణ లెక్చరర్ ఫోరం అని పెట్టి నేను రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగంలో 4th లో ఉన్నవాడిని. దౌర్భాగ్య స్థితి ఏంటంటే, సాయంత్రము
ఏంది గ్యాదరింగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో జరగబోయేది చెప్తున్నా అండి, జరిగింది చెప్తున్నా. సాయంత్రం గ్యాదరింగ్ పేరుతోటి మందు పార్టీలు ఇచ్చేటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ లో పాల్గొద్దు అనుకున్నా నేను వెంకటేష్ గారు ఎస్ అంటే హైలీ ఎడ్యుకేటెడే అన్ని అక్రమాలకు తావిస్తుంది, ఎడ్యుకేషన్ తావిస్తుంది. అది మనకు షేమ్, అది మనకు షేమ్, అది అవేర్నెస్ రావాలి. ఎస్ డెఫినెట్ గా మీరు అన్నట్లు ఈరోజు ఎస్ ముఖేష్ గారు మనకి సమయం అయిపోయింది. ప్రధానంగా పాల్గొన్నటువంటి ఎస్ కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి, అలాగే ముఖేష్ గారికి రాజకీయ విశ్లేషకులు వారికి, అలాగే క్రాంతికరణ్ గారు బీజేపీ పార్టీ నుంచి ముగ్గురికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మా న్యూస్ తరపుంచి చాలా ఆరోగ్యకరమైన, చాలా అంటే రాత భవిష్యత్ అంటారు ఓటు అనేది, సో అలాంటి భవిష్యత్తుకు సంబంధించి సో ఇప్పుడు ఎలక్షన్స్ ఎలా జరిగాయి సో ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇందాక అందరూ మాట్లాడుకున్నటువంటి సందర్భంగానే భవిష్యత్తులో అలాంటి మార్పులన్నీ జరగాలి, అందరూ బాధ్యతయుతంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి, అలాంటి దిశగా ఉండాలి మనం కూడా కోరుకుందాం. సో రాజకీయ పార్టీలు కానీ, ఇటువైపు ఈసీ కానీ, ఓటర్లు కానీ ఎవరు బాధ్యత వారు, సామాజికంగా టెక్నికల్గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ షార్ట్ అవుట్ అయ్యి సో బాధ్యతగా ఓటేస్తే సమాజం రావాలి. నెక్స్ట్ ఎలక్షన్స్లో అలాంటి రిజల్ట్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో అలాంటివి మాట్లాడాలని మళ్ళీ కోరుకుందాం. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.